హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఇంటికి దగ్గరలోని టెంపుల్కి అయితే వెళ్దామని ఇప్పుడు రెడీ అయ్యాము. ఎప్పట్లాగానే ఈసారి కూడా ఈవినింగ్ టైంలోనే టెంపుల్కి స్టార్ట్ అయినాం. ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి ఒక్కసారి కూడా టెంపుల్కి పోలేదు. ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి కంటే ఇంకా మంచి రోజు అని విని ఇక ఆ రోజైతే పోయినాము. నేనైతే భయంగానే పోయినా, గుడి క్లోజ్ చేస్తారేమో అని. కానీ ఓపెన్ ఉండేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో. ఇక్కడికి వచ్చేసరికి 7:10 అట్లా అయ్యింది. గుడి చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. మేము వెళ్ళిన రోజు అయితే అంతమంది అయితే ఏం లేరు, టెంపుల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. అంటే మాకంటే ముందే వచ్చిపోయి ఉండొచ్చు. గుడికి వెళ్ళక ముందు నేను ఒక ప్లాన్ వేసుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ రోజైతే నేను అనుకున్నది అవ్వలేదు. చూడాలి, ఆ దేవుడి దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ అయినా నా కోరిక తీర్చుకోవాలి. గుళ్ళోకి వెళ్ళగానే ముందు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ కొంతసేపు కూర్చొని, అందులోనే ఆంజనేయ స్వామి పక్కన శివాలయం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆ శివయ్య దగ్గరికి పోయినాము. ఆ శివయ్యను కూడా దర్శించుకుని అర్ధగంట శివాలయంలోనే కూర్చున్నాము. నేను 4-5 టైమ్స్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను, కానీ ఈ శివాలయంకి అయితే పోవడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు గుడికి వెళ్ళినా లేట్గా స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఆంజనేయ స్వామిని దర్శించుకునేసరికి టైం అయిపోయేది. అందుకనే ఇప్పటి వరకు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. కాకపోతే నేను చాలా ఫీల్ అయినా పక్కనే ఉన్న శివయ్య దగ్గరికి పోలేదే అని. ఆ అదృష్టం ఇప్పుడు దక్కిందేమో నాకు. చిన్నగాడు ఇక్కడ చూడు. అమ్మా, నువ్వు స్వామికి దండం పెట్టుకున్నావు? అసలు దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకో. అన్ని గుళ్ళలో లాగానే ఇందులో కూడా ముందే ఆ గణేశుడు దర్శనం ఇస్తాడు, ఆ తర్వాత శివుడు, తర్వాత పార్వతీదేవి దర్శనం ఇస్తుంది. చింతలే ఆమె దండం పెట్టుకోపో. అమ్మా చూడు, ఇద్దు రావాలి ఇక్కడికి. నాన్న మీద కూర్చుందిరా. మా నాన్న మీద కూర్చో, నాన్న మీద కూర్చో. చూడు ఇక స్వామి అచ్చుడు. గుడి లోపల ఇలా హోమం చేయించడానికి ఒక సైడు మంచిగా హోమగుండం కూడా కట్టించారు. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషి. వద్దుమా స్వామి కొడతారు. అక్కడ పెట్టిపో, నాన్న దగ్గర పెట్టిపో, నాన్న దగ్గర పెట్టిపో. కూర్చో నువ్వు స్వామి, కూర్చో. మా స్వామికి దండం పెట్టుకోపో తల్లి. అది చూడ స్వామి, దండం పెట్టుకో తల్లి స్వామికి. మా పెట్టుకో నువ్వు. దండం పెట్టుకోమా, దండం పెట్టుకో స్వామికి. మొక్కుకో స్వామికి. కొట్టి స్వామి దా.
మా వీడియోలలో మా చిన్నతల్లికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఎక్కువగా ఉంటాయి. లైఫ్ టైం మెమొరీగా ఉంటుందని ఎక్కువసేపే యాడ్ చేస్తా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. మీ స్లోగా ఉరకొద్దు. ఓయ్ ఇక్కడ తిరుగుతావు. అరే 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 అరే. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. దీని పక్కనే ఈ శివాలయం ఉంటుంది. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టిరు. టెంపుల్లో పెట్టిరు కాబట్టి పంచలు, కండువలు, లేకపోతే దేవుడికి సంబంధించినవి పూజ చేసేటప్పుడు కట్టుకునేవనే అనుకున్నా. అలా దగ్గరికి పోయి చూసేసరికి మామూలు షాపింగ్ మాల్లో ఉండేవే. ఇది చెన్నై సిల్క్స్ వాళ్ళు ఇక్కడ కొద్ది రోజులు ఎగ్జిబిషన్ పెట్టిరు. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.